రైతులు చెరుకు తోటల సాగులో సరైన మెలకువలు పాటించడంతో పాటు రసాయనిక, సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను సాధించవచ్చునని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నాగమణి తెలిపారు. తిరుపతి రూరల్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం కార్యాలయ ప్రాంగణంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం సహకారంతో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకం ద్వారా ఎంపిక చేసిన చెరకు, బెల్లం తయారీ రైతులకు చెరకు పంట సాగుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ ఎన్వి సరళ, పరిశోధన శాస్త్రవేత్తలు నాగమణి, ఠాగూర్, శ్రీ వల్లీదేవి, వజంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయపురం, పాలసముద్రం, నిండ్రా, కార్వేటినగరం, ఎస్ఆర్పురం మండలాల నుండి ఎంపిక చేసిన 20 మంది ఎస్సీ రైతులకు చెరకు పంట సాగు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సలహాలు, సూచనలు తెలియజేశారు. అదేవిధంగా ఏ రకం చెరకు పంట సాగుబడి చేస్తే పంట దిగుబడి, పంచదార ఉత్పత్తి ఎక్కువ వస్తుంది అన్న విషయాలను రైతులకు తెలియజేశారు. అంతేకాకుండా పంట తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఏ రకమైన క్రిమి సంహారక మందులు రైతులు వినియోగించాలని వివరించారు. రైతులు చెరకు తోటల సాగులో సరైన మెలకువలు పాటించడంతో పాటు రసాయనిక, సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను సాధించవచ్చునని పేర్కొన్నారు. ఒక్కొక్క రైతుకి 1 టన్ను ఉచితంగా ఇస్తాం. మీ డబ్బులు ఏం తీసుకోము. ఈ పథకం కింద ఉచితంగా ఒక టన్ను ఇస్తామన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తొందరగా 1 నెల లోపల కనుక వచ్చి వీనికి ఇచ్చినట్లయితే మీకు 16T7 అనే రకాన్ని మేము రైతులకు ఇస్తామన్నమాట. ఓకే, ఈ రకము ఈ పసుబాగు తెగులని తట్టుకుంటుంది. అంటే పూర్తిగా తట్టుకుంటుందని చెప్పలేదు, V46 కన్నా ఎక్కువగా తట్టుకుంటుంది. V46 చాలా బాగా వస్తుంది. దీనిలో కొద్దిగా ఎక్కడ 1 అరదుబ్బులు మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఈ 16T7 అనే రకాన్ని రైతులు బాగా సాగు చేసి మీరు మంచి V46కి బదులుగా ఈ రకాన్ని సాగు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మరొక ముఖ్యమైన, రైతులు చాలా వరకు బయట నుంచి వేరే కొత్త రకాలు తీసుకొచ్చేస్తారు. దయచేసి అలా చేయరు. VCF 517 అని, ఇంకా కోసి 339 అని, అలా కొత్త రకాలన్నీ తీసుకొస్తున్నారు. కానీ అలా దయచేసి చేయదు. ఎందుకంటే కొత్త రకాలు తీసుకొస్తే దాంతోపాటు మనకి కొత్త తెగుళ్ళు, కొత్త రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా రకం మీ దృష్టికి వచ్చే ముందు మాకు చెప్పండి. తర్వాత అది మన ప్రాంతానికి సరైందా, మనం పెంచుకోవచ్చా లేదా అనేది మేము చూసి చెప్తాము. అప్పుడు కావాలని పెంచుకోండి. అందుకని మీ అంతటా మీరు కానీ దయచేసి కొత్త రకాలు తీసుకురావాలి. మండలాల నుండి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకు షెడ్యూల్డ్ కాస్ట్ ఫార్మర్స్ అంటే చాలా వాళ్ళకి ఆ రెవెన్యూ ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, ఏకరేజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళకున్న పొలంలో, వాళ్ళకున్న ఏకరేజ్లో చెరుకు పండిస్తూ ఉంటే అధిక దిగుబడులు ఎలా పొందాలి అనేది కూడా మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనము ఈ చెరుకు రకాన్ని ఎంపికలో ఎలాంటి చెరుకు రకాన్ని ఎంపిక చేసుకోవాలంటే అధిక దిగుబడినిస్తూ, అదేవిధంగా పంచదార శాతం ఎక్కువగా ఉన్న రకాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళకు కొంత ఆదాయం పెరుగుతుంది. కలుపు మందులు కూడా ఏవేవి వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అనేది కూడా మనము వివరించడం జరిగింది. ఎంత మోతాదులో వాడుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన మనము పశువుల పేడ, వర్మీ కంపోస్టు తప్పనిసరిగా వేసుకున్నట్లయితే మనము చెరుకు అనేది లోపల ఎర్రగవడము లేదా బోల్ అవ్వడం అనేది తగ్గుతూ ఉంటుంది. నేలను తప్పనిసరిగా సారవంతం చేసుకున్నట్లయితేనే మనము చీడపీడల బారి నుండి కానీ లేకపోతే దిగుబడి ఎలా పెరుగుతుంది అనేది వాళ్ళకు వివరించడం జరిగింది.